నమస్తే. గుడ్ మార్నింగ్ భారత్. వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఈరోజు ఉన్నటువంటి వార్తల వెనుక ఉన్నటువంటి విశేషాలు, దానికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికున్నటువంటి వార్తల డెవలప్మెంట్స్ ఏమున్నాయనేటువంటి అంశాన్ని చూద్దాం. 1000 ఏళ్ల ప్రగతికి పునాది హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ మూడో టర్ములో బీజేపీకి 370, ఎన్డీఏకి 400 దాటేస్తాయి. కాంగ్రెస్ దుకాణానికి శాశ్వతంగా తెర. దశాబ్దాల పాటు దానికి ప్రతిపక్ష పాత్రే ప్రేక్షకుల గ్యాలరీకే పరిమితం అవుతుంది. ప్రధాన ప్రతిపక్షంపై లోక్సభలో నిప్పులు. విపక్షాలు ముందుగానే కాడి కింద పడేశాయి. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయాయి. కాంగ్రెస్ వల్లే వాటికి దుస్థితి. అబ్కి బార్ 400 కే పార్ అంటూ సభను హోరెత్తించిన మోడీ మూడో టర్మ్లో మరిన్ని పెద్ద నిర్ణయాలుంటాయన్న ప్రధాని. మూడో టర్మ్లో మరిన్ని పెద్ద నిర్ణయాలు, ఏదైతే రైతులకు సంబంధించినటువంటి చట్టాలు ఈ అనేక కారణాల చేత ఆగిపోయినాయి. అదేవిధంగా సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి అనేకమైనటువంటి కష్టాలు కూడా వచ్చినాయి. దానికి సంబంధించి కూడా అమలు చేయలేకపోయారు. సిటిజన్షిప్ సంబంధించినటువంటి అమెండ్ యాక్ట్ ఒకటి, ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి యాక్ట్ ఒకటి, అదేవిధంగా రైతు చట్టాలు ఎట్లాగో చెప్పుకున్నాం. అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో కలుపుకునేటువంటి అంశం పైన కూడా ఈసారి ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు. దాంతోపాటు మిగిలిన పెండింగ్ అంశాలు, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలను ఇంకేం తీసుకురాబోతున్నారనేటువంటి చర్చ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఉన్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పేశారు. అదేవిధంగా మూడోసారి నేనే ప్రధాని కాబోతున్నాను, వచ్చేటువంటి ప్రభుత్వంలో మరిన్ని నిర్ణయాలు ఉంటాయని ఘంటాపథంగా చెప్పడంతో, అదేవిధంగా 303 స్థానాల నుంచి 370 స్థానాలకు భారతీయ జనతా పార్టీ వెళ్తున్నటువంటి విషయం చెప్పడం కూడా నరేంద్ర మోడీ అయితే అది విశ్వాసమా, అతి విశ్వాసమా, ఆత్మవిశ్వాసమా అనేటువంటిది ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చెప్పవచ్చు. ఎన్నికల్లో వచ్చేటువంటి తీర్పు ప్రజలు ఏ విధంగా చెప్తారు, బీజేపీకి అనుకూలంగా ఉంటుందా లేదా 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటిది, గతంలో నెహ్రూ తప్ప వరుసగా 3 సార్లు సొంతంగా మెజారిటీ రాలేదు. అదేవిధంగా నిన్న మాట్లాడినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా నెహ్రూ చేసినటువంటి తప్పులను, ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పులను, కుటుంబ పార్టీలు అంటే ఎవరు, ఒక కుటుంబంలో అనేక మంది రాజకీయ నాయకులు రావడం అనేటువంటిది కుటుంబ పార్టీకా లేదంటే కుటుంబాలకు సంబంధించినటువంటి పార్టీ కాదు, కుటుంబ రాజకీయం కాదు. కానీ పార్టీ మొత్తం ఒక కుటుంబం యొక్క కదంబ హస్తాల్లో ఉండడాన్ని కుటుంబ పార్టీ అంటారనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా కాంగ్రెస్కు సంబంధించి, కాంగ్రెస్ వరుసగా గాంధీ కుటుంబం చేతిలో ఉంటుంది, లేదా మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే ఆయా కుటుంబాల చేతుల్లో మాత్రమే ఉంటాయనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి ప్రతిపక్షాలకు ఒక సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం 2024లో కాదు, మొత్తం మరిన్ని దశాబ్దాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు. 70 ఏళ్ల పాటు అధికారం చేసినటువంటి, లేదంటే 60 ఏళ్ల పాటు అధికారం చేసినటువంటి కాంగ్రెస్ మరో 60 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందనేటువంటి మెసేజ్ ఇచ్చి ప్రజల్లో తన పైన విశ్వాసాన్ని పెంచుకున్నటువంటి ప్రయత్నం చేశారు. మరి 370 సీట్లు వస్తాయా, ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో చాలా స్పష్టంగా, సూటిగా, ఆత్మవిశ్వాసంతో మరొకసారి ప్రధాని కాబోతున్నాను, మూడోసారి కూడా నేనే అవుతానటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే మోడీని మారుస్తారా, 10 ఏళ్ళు అయిపోయింది, ఆయన ఏజ్ 73 వచ్చింది, భారతీయ జనతా పార్టీలో 75 సంవత్సరాల నిబంధన ఒకటి ఉంది. కాబట్టి ఒకవేళ 75 సంవత్సరాల నిబంధనను పార్టీ అన్వయించినా కూడా ఇంకొక 2 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీకి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు 2024లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు నాయకత్వం వహించేది మాత్రం నరేంద్ర మోడీ అనేటువంటిది స్పష్టంగా తెలియవస్తున్నది. ఇంకొక 2 సంవత్సరాలు, అంటే 2024 నుంచి 26, 27 వరకు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి ఆ తర్వాత రిటైర్మెంట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు అనేటువంటిది పార్టీలో చర్చ జరుగుతున్నది. కానీ నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ ఆయన చుట్టూ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండా ఇవ్వడంలో, ఎన్నికలను తన చుట్టూ తిప్పుకోవడంలో, ప్రజలు తను మాట్లాడినటువంటి మాటల చుట్టూ తిప్పుకునేటువంటి విషయంలో గత 20-25 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ, నాకు 2001 నుంచి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా
నియమించబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చేసేటువంటి కామెంట్స్, నరేంద్ర మోడీ స్పీచ్ల చుట్టూ దేశం మొత్తం తిరిగే విధంగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తం తన శక్తినంతా కూడా నరేంద్ర మోడీ పైనే ఉపయోగించే విధంగా, నరేంద్ర మోడీని ఓడగొట్టడం కోసమే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శక్తినంతా గుజరాత్లోనే కేటాయించాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు నరేంద్ర మోడీ. ఆ విధంగా ఎన్నికలను తన చుట్టూ, తన వ్యాఖ్యల చుట్టూ, తన స్పీచ్ చుట్టూ తిప్పుకోవడంలో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారు. ఆయన వెనుకునేటువంటి టీం ఎవరు, అమిత్ షానా, ఆయన వెనుకునేటువంటి వాళ్ళు ఎవరు, ప్రశాంత్ కిషోర్ హెల్ప్ చేసిండా లేకపోతే ఇంకెవరైనా చేసిరా అనేటువంటిది పక్కన పెడితే నరేంద్ర మోడీ ఈ విషయంలో 23-24 సంవత్సరాలుగా రాజకీయాలన్నీ తన చుట్టూ తిప్పుకునే విధంగా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారనేటువంటి చెప్పుకోవచ్చు. ఆయన ఇది అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా అనేటువంటి విషయం మాత్రం కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఏప్రిల్లో ఫలితాలు దాదాపు